పార్టీకి ఓటు వేస్తే ప్లాంట్ను వదులుకున్నట్లే. స్టీల్ ప్లాంట్ను అమ్మేసేవారికి మద్దతు ఇవ్వద్దు. ప్లాంట్ ప్రైవేటీకరణను నిలువరించడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘ నేతల సమావేశంలో మంత్రి అమర్నాథ్ వెల్లడి. ఈ ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఓటేస్తే తెలుగువారి ఆత్మ బలిదానాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను వదులుకున్నట్లేనని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వైఎస్ఆర్టీయూసీ జనరల్ సెక్రటరీ మస్తానప్ప నేతృత్వంలో స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘ నాయకులతో బుధవారం రాత్రి సమావేశమైన అమర్నాథ్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించినందుకు కుట్ర పన్నుతున్న వారితో తెలుగుదేశం జనసేన పార్టీలు చేతులు కలపడం ద్వారా ఆ కుట్రలో వారు కూడా భాగస్వాములు అయ్యారన్నది అర్థమవుతోందని అన్నారు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖలో స్టీల్ కర్మాగార నిర్మాణానికి అసెంబ్లీ తీర్మానం చేశారని చెప్పారు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడుస్తున్నా దీన్ని విక్రయించేందుకు పావులు కదుపుతున్నారని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. మాకు నాగిరెడ్డి గారు సారథ్యంలో ప్రభుత్వం మేము నడుస్తున్నాం. కాకపోతే మళ్ళీ మార్పు వచ్చింది కాబట్టి మీ ఆధ్వర్యంలో మేము వెళ్ళాల్సి వచ్చింది. కాకపోతే మాకంటూ అసలు గాజువాకలో ఉనికి అనేది లేదు. ఎందుకంటే రాజకీయ ఉనికి అనేది ఎక్కడ కనపడలేదు. దానివల్ల మేము ఎన్ని సంవత్సరాలు పోరాటం చేసినా, ఎన్ని సంవత్సరాలు పనిచేసినా ఉనికి ఇవ్వడం లేదు. మాకు అసలు ఒక నామినేటెడ్ అనేది కానీ, లేదంటే ఒక కార్పొరేటర్ అనేది కానీ, లేదంటే అసలు రాజకీయంగా మేము ఒక దగ్గరికి వెళ్ళాలి తప్ప మా దగ్గరికంటూ ఎవరు వచ్చే పరిస్థితి లేదు. మేము ఎంత చేసినా సరే, ఎంత తిరిగినా సరే, ఈవెన్ మొన్న లాస్ట్ 5 yearsలో కూడా అదే పరిస్థితి జరిగింది. దానివల్ల మరి మీరు మా ఎంత ఇంచి ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే అర్హులో వాళ్ళని కొంచెం లిఫ్ట్ చేయమని చెప్పి మా యొక్క కోరిక. అలాగే మా ఆర్యవేశ సంఘం సమస్య కూడా ఉంది. ఆల్రెడీ సీఎం గారు దృష్టిలో కూడా కట్టడం చెప్పడం జరిగింది. ఆల్రెడీ చెప్తున్నాం. అది కూడా దాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు మీరైతే ఇంకా గట్టిగా దాన్ని చేయగలరని నమ్మకం మాకు కూడా ఉంది. కాబట్టి అది కూడా మేము సొంతం మా వాసి అమ్మవారి తాలూకు ఇష్యూ మాత్రం తప్పనిసరిగా చేస్తారని చెప్పి మా జై వాసవి అన్న కోసం మనం అందరూ తెలిసిన వ్యక్తి, మనలో వ్యక్తి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా వాళ్ళ నాన్నగారికంటూ మొత్తం రాష్ట్ర స్థాయిలోనే ఎంతైతే పేరుందో అన్న మనకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంత పేరు సంపాదించి ఒక ఐటీ మినిస్టర్గా తక్కువ వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన అంత తక్కువ వయసులోనే మినిస్టర్గా కూడా రావడం అన్నది మనందరికి కూడా చాలా ఆనందదాయకం. ఈరోజు మన గాజువాక నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా రావడం కూడా ఒకందుకు మనందరం కూడా అదృష్టవంతులు అనుకోవాలి. ఎందుకంటే పేరున పిలిచే వ్యక్తి మన అమరాన్న. అందువల్ల అందరూ కూడా అమరాన్నకి కోఆపరేట్ చేసి అమరాన్ని మనం నెక్స్ట్ ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి మన ఆర్యవైశ్యులందరికీ మన సంఘం తరఫున విన్నవించుకుంటూ జై వాసవి జై వాసవి. ఆయనతో కలిసి నేను వెళ్ళడం జరిగింది. అయితే వీళ్ళ నాన్నగారు 100 సంవత్సరాల క్యాలెండర్ బిఫోర్ ఆఫ్టర్ తయారు చేస్తారు. ఆ క్యాలెండర్ షాప్లో పెడితే వచ్చినందుకు మీ పాపలో కాదయ్యా, ఏది కొలవైతే అభిమానం కావాలి కదా. అయితే తర్వాత ఇంకోటి ఏంటంటే నాన్నగారు ఒక వాగ్దానం చేశారు గాజువాకి, జూనియర్ కాలేజీ తీసుకొస్తాను. అది మీరు నెరవేర్చాలని మా గాజువాక ప్రజల తరఫున నిర్ణయిస్తాను. అలాగే మా ఆర్య సంఘంలో ఉన్నటువంటి సమస్య కూడా మీకు పరిష్కారం చేయాలి. అదేంటంటే మీ నాన్నగారి టైంలోనే ఇక్కడ గాజువాక వాటర్కి ఎంత ప్రాబ్లం ఉండేది నాకు తెలుసు. తర్వాత నాన్నగారు వచ్చిన తర్వాత ఇక్కడ ట్యాంకులు కట్టడం, పైపులు కట్టడం, మరి ఇప్పుడు తీసుకురావడం జరిగాయి. ఈ నాన్నగారు చేసిన వాగ్దానం ఇది ఒకటే ఉండిపోయింది. గాజువాక డెవలప్ చేయడం, డబుల్ రోడ్ చేయడం అన్నీ జరిగాయి. ఆ కార్యక్రమం కూడా మీరు నెక్స్ట్ టైం మంత్రి అవుతారు కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా గెలిపించి తీరుతాం. ఎందుకంటే గాజువాక అంటే గాజువాక. నేను చిన్నప్పటి నుంచి కూడా మీ నాన్నగారితో నాకు ఉండేదంటే అక్కడ బాబాయ్ నాయుడు గారు తోటి మేము ట్రావెలింగ్ చేసేవాళ్ళం. వైశ్యులకి మీ నాన్నగారు ఇచ్చిన గౌరవం మేము వైశ్యులు కోరుకున్నదైతే కదా, ఏ రాజకీయ నాయకుడిగా రూపాయి కోరుకోము. మీరు ఇచ్చినా మేము తీసుకోము. మీరు ₹1 తీసుకొచ్చి మాకు ఇచ్చి మీరు పంచాలంటే అది మీరు పట్టుకెళ్ళిపోతారని చెప్తున్నాం. మీరు కావాలంటే వైశ్యులు ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ ఎక్కడైనా వైశ్యులు చూడండి, మా మండపాలు కానీ మా గుడులు కానీ
మిమ్మల్ని సహాయం అడుగుతాం. ఏంటి సార్, మున్సిపాలిటీ నుంచి కానీ లేకపోతే మీ ఆఫీషియల్ నుంచి మిమ్మల్ని సహాయం అడుగుతాం తప్ప, సార్ మినిస్టర్ గారు మీరు వచ్చి ₹1,00,000 ₹1,00,000 ఎవరైనా అడిగారు సార్, ఇప్పుడు మీరు అనకాపల్లిలో ఉన్నారు సార్, ఎంత చేసి ఎవరు అడగం సార్. మేము అడిగింది సహాయం అడుగుతాం. ఆ సహాయాన్ని మీ నాన్నగారు ఎప్పుడు చేసేవారండి. వయస్సులు వస్తే ఫస్ట్ బెల్ల సత్యానంద్ గారు ఉండేవారండి. బెల్ల సత్యానంద్ రాగానే మీకు తెలుసు, నాన్నగారు ఫస్ట్ పిలిచేవారండి. నేను కోరుకున్నది ఆ గౌరవం ఒకటే సార్. అంటే మీరు మేమనే కాదు, ఎవరైనా వయసులో వచ్చారంటే మీరు తక్కువ పని చేసి పంపించారనుకోండి, ఆ 100 మందికి చెప్తారు సార్. ఎందుకంటే మా షాపుల దగ్గర 3 మంది వస్తారు సార్. అంటే మౌత్ పబ్లిసిటీ సార్. మా వయసుల దగ్గర నుంచి ఎక్కువ వెళ్తుంటుంది. మీకు అది బాగా అది గ్రహించాలి. ఎందుకంటే మీకు చాలా భవిష్యత్తు ఉంది సార్. మీ నాన్నగారు అయితే ఎంతమందిలో ఉన్నా ఏ పనైనా చక్కగా చేసి పోలీస్ స్టేషన్ కానీ ఇంకోటి కానీ తక్కువ చేసి వెంటనే పంపించేసేవారండి. అంటే మరి నెక్స్ట్ వాళ్ళు పిల్లలు కదా సార్, అదే ఉద్దేశం. మీరు మంచి భవిష్యత్తు ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డితో కూడా మీరు చాలా అనుబంధం ఉన్నవారు. అలాగే మీడియాలో కానీ ఈరోజు రాష్ట్రంలోనే వేరే మినిస్టర్లు రకరకాలు మాట్లాడతారు, కానీ మీరు మాట్లాడే వాయిస్ పబ్లిక్ వెళ్తారు సార్. ఈరోజు మన గాజువాక భవిష్యత్తు. మేము ఇంకోటి ఏంటనుకుంటాం సార్, మన పక్కన ఉన్నవాడు 3 అంతస్తులు కట్టాడు అనుకోండి, మాకు నేడ వస్తుంది అనుకుంటాం. మీరు అమరగారు మాకు ఎంత ఎత్తుకెదిగినా మాకు అమరగారే. మేము అదే సంకల్పంతో ఉంటాం సార్. దయచేసి మా వయసు మీరు కావాల్సింది ఏ పనితో పని చేసి పెట్టాను సార్. అయితే అవుతుందని చెప్పండి, అవ్వకపోతే అవ్వదని చెప్పండి సార్. ఇది ఎందుకంటే మీకు చాలా ఫ్యూచర్ ఉంది సార్. దాన్నే మీరు ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అభిమానిగా మీరు గ్యారంటీ గెలుస్తారు. నాన్నగారు సింబల్ ఉంది, మీరు మంచి పనులు చేశారు. అలాగే వయస్సులు కూడా మీకు అందరూ సహాయ సహకారాలు అందిస్తారని నేను తెలియజేసుకుంటూ, మా వాసవి మాత బ్లెస్సింగ్స్ మీకు ఉండాలని, ఆ తల్లి బ్లెస్సింగ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళారు సార్. ఆ తల్లితో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా కిందకి వెళ్ళిపోయారు సార్. ఆ భవిష్యత్తు కూడా నేను చెప్పగలను, కానీ ఇప్పుడు చెప్పకూడదు, చెప్పే సమస్య కూడా కాదు. కాబట్టి దయచేసి మీరు మా వయస్సుల్ని గౌరవించి మనం ఏ పనైనా చేసి పెట్టండి సార్. మేము మాట ఇచ్చామంటే మాట కట్టుబడతాం సార్. ఇంకా అందులో అయితే డోకేయాలి. మీకు మౌత్ పబ్లిసిటీ కూడా చాలా ఎక్కువ జరుగుతుంది సార్. అందువల్ల మీరు కంపల్సరీగా మా వాసవి మాత మీకు బ్లెస్సింగ్స్ ఉంటాయని మరీ వాసు కోరుకుంటూ, మీకు ఉదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ, రాబోయే ఎలక్షన్లో మీరు గెలిచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మినిస్టర్గా ఉండాలని మన పూర్తి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.